అవుతున్నాం, ఎప్పుడు తీస్తారు అండ్ 10 ఇయర్స్ నుండి మీరు కూడా చూసే ఉంటారు ఎలాంటి దానితో వస్తే బాగుంటుందని. బట్ లవ్ స్టోరీలు అనగానే ఆల్రెడీ మీరు తీసిన బిఫోర్ మూవీలే సూపర్ హిట్స్. సో ఇప్పుడు వస్తున్నారంటే దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. నేను అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. మీరు పెట్టుకోరు, ఆడియన్స్ పెట్టుకుంటారు. ఎవరు కూడా కాదు. ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుంటే ఈ మధ్యకాలంలో చాలా లవ్ స్టోరీస్ వచ్చుంటాయి. కానీ ట్రెండ్ మారి వేరే సినిమాలు చూస్తున్న ఒక కాలంలో ఉన్నాం కదా. సో ఆడియన్స్కే ఫుల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయాలని నాకు తెలిసి వాళ్ళు టీవీలో చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు లవ్ స్టోరీస్, పాత లవ్ స్టోరీస్. ఓ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు ఫుల్ మీరే ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. చెప్పండి, మీరు బొమ్మలను మైండ్లో పెట్టుకొస్తారా? సిద్ధు గారి నుండి ఒక లవ్ స్టోరీ వస్తున్నప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అవుతాం. కన్ఫర్మ్. అండ్ లవ్ కూడా ప్యూర్ లవ్ చూపిస్తారు, ఎందుకంటే సెలెక్ట్ చేసుకునే విధానం కూడా అలా ఉంటుంది. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు కాబట్టి అలాంటి ఎక్స్పెక్ట్ పెట్టే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారా? సార్ నేను ఒకటి చెప్పనా ఫ్రాంక్గా, 2024లో ఈ ఇంటర్నెట్ వచ్చే కాలంలో అన్నీ చాలా ఫాస్ట్ అయిపోయినాయి కదా. ప్రపంచంలో ఏ మనిషికి ఎక్స్పెక్టేషన్ రియాలిటీ మ్యాచ్ అవ్వదు. అర్థమైందా? ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్కి ఒక కొత్త వర్డ్ ఉంది, హైప్. హైప్ ఇస్ ఆల్వేస్ ఎక్కువ. హైప్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. అది కమర్షియల్ సినిమా కానీ అవ్వనివ్వండి, రిలేషన్షిప్ కానీ అవ్వనివ్వండి, మీరు తినే తిండి కూడా అవ్వనివ్వండి. మీరు ఎక్కువ హైప్ చేస్తున్నారంటే అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. అందుకే నేను హైప్ పెంచలేదు. మీకు లవ్ స్టోరీ చూడటం ఇష్టం ఉంటే మిస్ యూ చూడండి. మీకు లవ్ స్టోరీసే నచ్చవు, చిరాకు వస్తుంది అంటే ఇంట్లో కూర్చోండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేసి హైప్ చేయట్లేదు. చూసేయండి, నా సినిమాని చూసేయండి, వద్దు. మీకు లవ్ స్టోరీస్ నచ్చితే కనుక, ప్లస్ మీకు దగ్గర పక్కన మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఆడాలు ఉంటే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. వాళ్ళని మీరు ఇంప్రెస్ చేద్దాం అనుకున్నారంటే ప్లీజ్ సిద్ధు సినిమాకి తీసుకురండి. ఎందుకంటే అమ్మాయిలకి అయితే ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిల్ని ఫుల్గా కవర్ చేసే ప్లజెంట్ స్వీట్ లవ్ స్టోరీస్ చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి అంటే ఈ సంక్రాంతి నాది అని ఒక డైలాగ్ అన్నారు. ఒకప్పుడు నేను సంక్రాంతిలో పుట్టానండి. అదే ఇప్పుడు కూడా సంక్రాంతి అన్నారు కదా, అంటే కొంచెం పాజిటివ్ వైబ్ అండ్ తెలుగు రాష్ట్రాలకు మంచి పండగ. సో అదే సంక్రాంతిలో వస్తే బాగుండేమో అని అనుకుంటున్నా. బట్ మీకు ఎప్పుడైనా అనిపించలేదా ఆ టైంలో వస్తే బాగుండని? సార్ మళ్ళీ చెప్తున్నా, మన కంట్రోల్ ఉన్న విషయాల గురించి మనం చాలా ట్రై చేయాలి, ఎక్కువ కేర్ తీసుకోవాలి. మన చేతుల్లో లేని విషయాల గురించి మనం హైప్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామంటే, నేను సంక్రాంతి అంట, మీరు థియేటర్ లేదంటారు, నేను డిసప్పాయింట్ అవుతా. ఎందుకు? అర్థమైందా? నాకు ప్లస్ ఇంకోటి చెప్తా, ఇప్పుడు కాలర్ ఇప్పేసి చెప్తా. నేను ఆల్రెడీ ఇంకా 3 సినిమాలు కంప్లీట్ చేశా. ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుంది, ఒకటి మార్చ్లో వస్తుంది, ఒకటి జూన్లో వస్తుంది. నేను ఈ డేట్ ఇది మిస్ అయితే కనుక, నీకు నెక్స్ట్ వీక్ పుష్ప కానీ వేరే సినిమా కానీ వస్తున్నా, నేను ఈ డేట్ మిస్ చేసినా ఈ డేట్ నా జనవరికి వెళ్ళిపోతుంది, నా జనవరి సినిమా నా మేకి వెళ్ళిపోతుంది. అదంతా నాకు వద్దు. అర్థమైందా? ప్లస్ చిత్తా అనే సినిమా తర్వాత ఒక యాక్టర్ ఎలాగో 20 years నుంచి అతని దగ్గర వచ్చే ప్రాజెక్ట్స్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు చిత్తా తర్వాత నాకు చాలా బెస్ట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సడన్గా ఇతను మంచి యాక్టర్ కదా అని చాలామంది వేకప్ అయ్యారు. సో చాలా మంచిది, అందుకే విజయం సాధించాలి, ఎలాగైనా విజయం సాధించాలి. సో ఆ చిత్తా విజయం ఇచ్చిన బాధ్యత ఒకవైపు ఉంటే చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందులో 3, ఫస్ట్ 3లో ఇది. ఫస్ట్ మిస్ యూ, సెకండ్ జనవరిలో టెస్ట్ అనే సినిమా వస్తుంది, నేను మాధవన్ నయనతార కలిసి నటించాం. దాని తర్వాత ఒక చాలా పెద్ద డైరెక్టర్ సినిమా మేము కంప్లీట్ చేస్తున్నాం, ఏప్రిల్ రిలీజ్ ట్రై చేస్తున్నాం నా బర్త్డేకి. సో అన్ని చాలా టైట్. 24-25 రెండు కూడా. సో సంక్రాంతి అనేది ఎప్పుడు వచ్చినా నాది సార్, మరి రావాలని కోరుకుంటాం. ఇండియన్ 3 మరి ఎప్పుడు సార్? ఇండియన్ 3 మీది నెక్స్ట్ అది అర్థమైంది. ఇండియన్ 3 ఎప్పుడు తెలియదు సార్, నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కూడా కాదు, నాకు తెలియదు, నాకు అస్సలు తెలియదు. అంటే మీరు ఇప్పుడు మీరే చెప్పాలి, మీరు చాలా అప్ టు డేట్ లో ఉంటారు. కాదు సార్, అంటే ఇండియన్ 2లో ఈ మధ్యలో చెప్పాను కదా, మళ్ళీ ఆ డేట్ నేను చెప్పలేదు. అది కూడా ఈ 3 ఫిల్మ్స్ మధ్యలో వస్తే నా సినిమాని దొక్కేస్తుందా? నాకు అర్థం కాదు, చాలా డ్రామాటిక్గా ఉంది, నాకు తెలియదు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్? తెలియదు సార్, మీరు అడగండి సార్ వాళ్ళని, నాకు సంబంధం లేని విషయాలు నేను నా పని అయిపోయింది సార్, నా పని అయిపోయింది సార్. కానీ ఆ సినిమా షూటింగ్ అయిపోయింది అంటే గుమ్మడికాయ కొట్టేశారంటే నాకు తెలియదు. మీ క్యారెక్టర్, నా క్యారెక్టర్ నేను సినిమా కంప్లీట్ చేసేసారు. ఓకే, అది సార్, ఆ క్లారిటీ సార్. సిద్ధార్థ్ గారు, హాయ్ అండి. సార్